నేను ఇన్వెస్టర్గా అయ్యుండి నేను ఇలా చెప్పడం ఇట్స్ అ డిసడ్వాంటేజ్ ఫర్ మీ, బట్ ఐ నీడ్ టు సే దిస్ టు ఆల్ ద స్టార్ట్అప్. వన్ ఆఫ్ అవర్ క్లయింట్ అతను ఒక ఆఫర్ ఇచ్చారనమాట. సో మీరు ఏదైతే చేస్తున్నారో నేను బయట ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు, అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం, మీరు దీన్ని స్కేల్ చేయాలి, పెద్దగా చేయాలి, ఎంత కావాలో చెప్పండి అని ఇన్వెస్ట్ చేస్తాను అన్నారు అనమాట. మేము చేసేదానికి అట్ ప్రెసెంట్ మాకు మనీ అయితే నీడ్ లేదు. ఏదైతే అతను ఇన్వెస్ట్ చేస్తానన్నారో మేము అది వద్దని చెప్పేస్తాం చాలా కామ్గా స్మూత్గా. సో ఈ టైంలో అంత ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు మేము తీసుకోవడం రైటా, ఇలా రిజెక్ట్ చేయడమే రైటా? మనకి మనీ అవసరం లేకపోవచ్చు అంటే 100 out of 100 times ఫౌండర్ కానీ స్టార్ట్అప్ కానీ దే షుడ్ నాట్ టేక్ ఎనీ మనీ. ఎందుకంటే యు ఆర్ స్టిల్ బిల్డింగ్ ద కంపెనీ, యు ఆర్ స్టిల్ ఫోకసింగ్ ఆన్ యువర్ యూనిట్ ఎకనామిక్స్. అంటే మీరు ప్రతి ఒక్క క్లయింట్ని అక్వైర్ చేయడానికన్నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెవెన్యూ కన్నా మీరు చేసే ఎక్స్పెన్సెస్కి మీకు బ్యాలెన్స్ అయిపోతుంది, ప్లస్ యూఆర్ మేకింగ్ అ లిటిల్ మనీ. అది వర్కౌట్ అయితే యు ఆర్ గుడ్, యు ఆర్ గోల్డ్ అండ్ ఇట్స్ అ థ్రైవింగ్ బిజినెస్. మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మీ కంపెనీ వాల్యుయేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ టైంలో అన్లెస్ యూ హ్యావ్ అబ్సల్యూట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్, ఏ ఫౌండర్ కూడా షుడ్ నాట్ టేక్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. ఇఫ్ దే డైల్యూట్ మోర్ అట్ అ లోవర్ వాల్యుయేషన్, ఎక్కువ వాల్యుయేషన్స్కి వెళ్ళే కొద్దీ వాళ్ళకి పెద్ద ఎక్విటీ మిగలదు కంపెనీలో. షేర్స్ అనేది ఇన్వెస్టర్స్ చేతిలో ఉంటాయి, వాళ్ళకి ఓనర్షిప్ ఉండదు, అట్ ద సేమ్ టైం మోటివేషన్ కూడా ఉండదు కంపెనీ ముందుకు తీసుకెళ్ళాలి. ఫౌండర్కి డిసడ్వాంటేజ్ ఎందుకంటే కంపెనీ ఈస్ ఫెయిలింగ్. ఇన్వెస్టర్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి మాక్సిమం షేర్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా షేర్స్ ఉన్నాయి, కానీ కంపెనీ ఈస్ వర్త్లెస్ టుడే.